బోట్లు ఎట్టి గుద్దడానికి లేదు కదా. కింద నుంచి గుద్దాలంటే ఇంత ఎత్తు హైట్ ఉంది, ఎలేరు గేట్లు. వెనక నుంచి రావాలంటే 2 కిలోమీటర్లు రావాలి, బొక్కలు వేస్తారు. అంచేత క్రియేటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తివి నువ్వు. పచ్చగానవాడికి ఊరంతా పచ్చగాన పడుతుంది. నువ్వు చేసిన పనికిమాల పనులకి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాడ. అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం, రాత్రి పగలు కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు, సెక్రటరీస్, హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం, మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు. ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్, జనసేన క్యాడర్, బీజేపీ క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు, దమ్ముంటే చర్చకి రండి. అలా కాదండి, రెన్యువేషన్ తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్, ఈ క్రాప్ నమోదు లేదన్నాడు. తెలివైనోడా తింగరోడా అర్థం అవుతాం. మా నియోజకవర్గం నొక్కో, నీకు కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కో. పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు. నీకులా కాదు, ధాన్యం కొనలేక ఈ క్రాప్ లేదు పో, ఆ క్రాప్ లేదు పో, ధాన్యం కొనట్లేదు. ఎన్నాళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే 2వ సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే 2వ సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నాడు ఇచ్చావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నాడు ఇచ్చావు. చంద్రబాబు చూసి నేర్చుకో. 13 లక్షలు అప్పు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా 31 పెన్షన్ వస్తుంది. 1 సెలవు అయితే, ఉద్యోగస్తులకు 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతావా నువ్వు? అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందో ముద్దులే, జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నూనె వేసి తల మీద దువ్వడమా? ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావా? ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఒక వరద బాధిత పరామర్శ మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అవి లెక్క పెడుతున్నాను, నేనే లెక్క పెడుతున్నాను. మిషన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు. ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసావని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయన్నీ మొత్తం తాడి చెట్టులోతు తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ అయ్యేవా 2 రోజులు ముఖ్యమంత్రి? నేనైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా తాళం తీసుకుంటా, నేను ఒక పూట కూర్చొని బయటికి వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలా, ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించాయి, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించాయి, నందిని ముఖ్యమంత్రి ఎక్కించాయి. టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడూ ఎక్కో, అయిపోయింది. నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం. మేము చేసి